ఈ రుణమాఫీ కట్ ఆఫ్ ఖరారు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఒక్కో కుటుంబానికి 2 లక్షల మాఫీ ఒకే విడతలో 35,000 కోట్ల నిధులు అవసరం అవుతాయని. సో దీంతో పాటు మళ్ళా ఇంకా ఎవరెవరికి ఇవ్వాలి ఏమి ఇవ్వాలనేటువంటి దానిపైన కూడా కట్ ఆఫ్ ఒకటి పెట్టిరు. ఏమి ఇవ్వాలి, మాఫీ ప్రక్రియలో భారమైన బాధ్యతగా 2014లో తొలిసారి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో 1,00,000 చొప్పున రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చింది. ఇందుకోసం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ వరకు కటాఫ్ తేదీగా పేర్కొంది. అయితే ఏడాదికి 25,000 చొప్పున 4 ఏళ్లలో 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినా పూర్తి స్థాయిలో అమలు చేయకపోయింది. దీంతో 8,500 కోట్ల రుణాలు పెండింగ్లో ఉన్నాయి గత ఏడాది డిసెంబర్లో. అయితే అంతకుముందు తీసుకున్నటువంటి వాళ్లకు ఈ రుణాలు అంటే రుణమాఫీ అనేటువంటిది కేవలం బోగస్ అనేటువంటిదే కదా. మీరు మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులు ఇచ్చే దాంట్లో కూడా ఇది కూడా స్పష్టంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పారు, కానీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, లేకపోతే రాజధాని, ఇంకేవో 5-6 రకాల వెరైటీ బస్సులు ఉంటాయి కదా, డీలక్స్, సూపర్ డీలక్స్. ఆ బస్సులన్నీ ఫ్రీ అనుకున్నాం కానీ కేవలం పల్లె వెలుగుకే పరిమితం చేస్తారు, ఎక్స్ప్రెస్లకే పరిమితం చేస్తారని ఎందుకు చెప్పలే? అది ఒక మోసం. మీరు క్లియర్గా చెప్పాలి, మేము పల్లె వెలుగులో ఎక్స్ప్రెస్లో మాత్రమే చేస్తాము, ఇగో ఇవి నిబంధనలు. ఓట్లు వేసుకునేటప్పుడేమో అందరికీ అన్ని బస్సుల్లో ఫ్రీ అన్నట్టుగానేమో ఓట్లు అడిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వాటికే పరిమితం చేస్తూ నిబంధనలు పెట్టారు. మరి మీరు ఇచ్చేటువంటి మేనిఫెస్టోలోనే ఈ నిబంధనలు ముందుగాల ఎందుకు పెట్టలేదు? ఈ రుణమాఫీ కూడా ఈ కట్ ఆఫ్ డేటు 2023 డిసెంబర్ 9, 2018 నుంచే ఇస్తామని. మరి 2014 నుంచి రుణం తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? 2018లో తీసుకున్నటువంటి వాళ్ళే ఇస్తే పాత పెండింగ్ బకాయిలు ఎవరు ఇవ్వాలి? 2018 నుంచి రుణాలు తీసుకున్నటువంటి రైతులకు 2 లక్షల మేర రుణం ఇస్తారట. మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఇయ్యం మేము ఇప్పుడు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి ఇయ్యం మేము, లేకపోతే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మాజీ ఎంపీలకు ఇయ్యము. మరి ఎన్నికల ముందు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? అంటే మీరు మోసం చేసినట్టే. ఆ రోజే చెప్పాలి, మేము ఇట్లా ఉంటేనే ఇస్తామని. అప్పుడు ప్రజలు ఇంకో రకంగా ఆలోచించే వాళ్ళేమో, అరే మాకెందుకు భయ, వీళ్ళు వాళ్ళకే ఇస్తారట, వాళ్ళే ఓట్లు వేస్తారు, మేము వేయమని మీకు ఓట్లు తగ్గేవేమో. కానీ ఓట్లు అడుక్కునేటప్పుడే అప్పుడేమో ఒక మాట, అంటే ఏరు దాటినాక ఏరు మల్లన్న, ఏరు దాటినాక బోడ మల్లన్న. ఇవి తెలియదా? మీరు గతంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీకు తెలియదా? పరిపాలన చేస్తే కొత్తగా ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిరంటే అరే వాళ్ళకి తెలియదు పోయి, అంతకుముందు పరిపాలన చేసినటువంటి అనుభవం లేదు కాబట్టి ఎట్లా పడితే అట్లా హామీలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏండ్ల కొద్ది మీరు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీలు ఇచ్చేటప్పుడు రుణమాఫీ మేము ఇంత వీళ్ళకి మాత్రమే చేస్తాము, ఇంతమంది కట్ ఆఫ్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులం ఉండి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకు మాకు సంబంధం లేదు, మేము రుణమాఫీ చేయమంటే వాళ్ళు ఇంకొద్దిగా ఆలోచించే వాళ్ళేమో. ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ మీకు వ్యవసాయం ఉందని చెప్పేస్తే మేము ఓటేసేటప్పుడు ఆలోచించే వాళ్ళేమో. అంటే ఓట్లు తీసుకునేటప్పుడేమో అందరినీ ఇదే మాట చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు రుణమాఫీ చేసేటప్పుడేమో ఇగో ఈ నిబంధనలు పెడతారా? ఇట్లా ఒక 10 లక్షల మందిని మీరు పక్కన పెట్టేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగులు, టీచర్లు ఉంటారు, ఊళ్ళల్లో టీచర్లు ఉంటారు, ఎకరమో 2 ఎకరాల్లో జాగు ఉంటుంది, వాళ్ళు రుణం కూడా తీసుకొని ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, ఆయన టీచరు, వాళ్ళ భార్య వ్యవసాయం చేస్తారు, వాళ్ళ భార్య పేరు మీద రుణం ఉంటే, లేదు భార్య టీచరు, భర్త వ్యవసాయం చేస్తాడు, లేదు భర్త గవర్నమెంట్ ఎంప్లాయీ, భార్య వ్యవసాయం చేస్తుంది. ఊర్లలో ఉండేటోళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు ఎవరు, చేయనోళ్ళు ఎవరు? రైతు బంధు అంటేనేమో ఎన్నికల ముందు అట్లనే చేశారు, కావాలని ఓట్లు కొనుక్కోవడమే రైతు బంధు అనేటువంటిది క్లియర్గా ఉంది. రాళ్లకు, రప్పలకు, రోళ్లకు, రోకన్లకు అన్నిటికీ రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి అదే వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి కదా. అంటే రుణమాఫీ అనేటువంటిది ఒక బోగస్, మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీ. మీరు 100% మేము రుణమాఫీ చేస్తామంటే రుణాలు తీసుకున్నటువంటి రైతులు వ్యవసాయం భూమి మీద మాత్రమే రుణం తీసుకున్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అని అనుకున్నారు. సో ఈ 5-6 లక్షల మంది ఓట్లు వేయకపోతే మీరు ఓడిపోయే వాళ్ళేమో, ఆ రోజు ఓటమి చెందేటువంటి వాళ్ళేమో. అంటే ఓటు అరుకునేటప్పుడు మీరు చెప్పినటువంటి మాటలు వేరే, మాట మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇది నిజం. మేము చేస్తామన్నారు అనుకున్నారు, రుణమాఫీ చేస్తారనుకుంటున్నారు, చెయ్యండి. ఈ 35,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారో, విడతలుగా కాకుండా ఒకేసారి రుణమాఫీ.
బీఆర్ఎస్ ప్రభుత్వము 25,000 చొప్పున 4 విడతల్లో 1,00,000 మాఫీ చేసినప్పటికీ పలు ఇబ్బందులు తలెత్తినాయి. అసలు రుణంలో నుంచి కొంత మొత్తాన్ని మాఫీ చేయగా మిగిలిన రుణానికి వడ్డీ పడింది. దాంతో ప్రభుత్వం చెల్లించింది కేవలం వడ్డీలకే సరిపోయింది తప్ప రైతులకు పెద్దగా న్యాయం జరగలేదు. కామారెడ్డిలో ఆ కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు పోయి ఈ భూమి మీద హక్కులు లేవు, మేము వేలం వేస్తాము, మీరు రుణం తీసుకురు అనేటువంటి మాట చెప్పారు. ఇంకేది మీరు అధికారులకు ఏం చెప్పట్లేదు కదా, మేము రుణమాఫీ చేస్తాం ఎవరు పోదని అధికారులకు ఎందుకు చెప్తలేరు? రైతులకు న్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ పథకంతో అనర్హులుగా ఉన్న వారికి రుణమాఫీ అందించాలా లేదన్న దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మీరు ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? మీరు ప్రజలను మోసం చేసిర్రు అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమవుతున్నది.